లేదు, విండ్ గాలి వస్తేనే కరెంటు. మూడోది థర్మల్ 24/7. ఓసారి థర్మల్ ఆఫ్ చేస్తే మళ్ళా 2 రోజులు పడుతుంది ఛార్జ్ చేయాలంటే. థర్మల్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూ చేయాలి, కానీ 60% ఆపరేట్ చేసి దాన్ని 90% తీసుకెళ్ళచ్చు ఇమీడియట్గా. దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్. అదే మరిగా నేను ముందే చెప్పాను, హైడ్రల్ కానీ పంపు కానీ ఎప్పుడైనా సరే ఆన్ చేయొచ్చు. జస్ట్ లైక్ సోలార్ లింక్ చేసుకునే పరిస్థితి వస్తుంది. బ్యాటరీ ఎప్పుడు స్టోరేజ్ చేసినా లింకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఈ విషయంలో ఇక్కడుండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా. దీన్ని నేను అనునిత్యం మా వాళ్ళందరిని పెట్టి దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇది కాకుండా దేశ ఇంకొక పక్క మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇక్కడవన్నీ ఓకే, కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్లో మనం ఇంకా తక్కువ, చాలా వెనకానున్నాం. దేశమే వెనకానుంది, మనం కూడా వెనకానున్నాం. దీన్ని కూడా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గ్రీన్ ఎనర్జీ కోసం ముందుకు బయటపడి ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది. మన పాలసీలో కూడా 5,000 పబ్లిక్ సర్వీసింగ్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాం. అది ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమంటున్నా. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తాం. 30 కిలోమీటర్కి ఒక ఛార్జింగ్ స్టేషన్, సిటీస్లో 3x3 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టి ఈ మొబిలిటీ కింద ఆల్ వెహికల్స్, ఏది స్కూటర్లు కానీ, మోటార్ బైక్లు కానీ, కార్లు కానీ, చిన్నవి కానీ, బస్సులు కానీ అన్నీ కూడా ఎలక్ట్రికల్ పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది జరిగితే చాలా వరకు మీరు చూసినప్పుడు కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గే పరిస్థితి వస్తుంది, సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికి కూడా ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఆ దేశం ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ మేము చేశాం. ఆ ఎక్సర్సైజ్లో మీరు చూస్తే విజయవాడ నుంచి తిరుపతికి పోవాలంటే 437 కిలోమీటర్లు. ఊరికి రఫ్గా చేశారు. ఇప్పుడే కూర్చొని పెట్టి మా వాళ్ళ దగ్గర చేపించాను. దీన్ని 1 లీటర్ పెట్రోలు, డీజిల్ 89 కిలోమీటర్లు వస్తుంది. పెట్రోల్ 110 రూపాయలు, డీజిల్ 98 రూపాయలు, 55 లీటర్లు కావాలి. 55 లీటర్లు పెట్రోల్ కార్ అయితే 6,050, డీజిల్ కార్ అయితే 5,390 రూపాయలు. అంటే కిలోమీటర్కి 12 రూపాయలు అవుతుంది ఇదైతే. అదే కానీ మీ ఇంట్లో కరెంట్ తయారు చేసుకుంటే, రాత్రి ఛార్జ్ చేసుకుంటే ఉచితం రూపాయి. అంటే ఇన్ని కిలోమీటర్లు పోకపోవచ్చు, కానీ ఆ అడ్వాంటేజ్. అదే మరిగా ఈరోజు దీనికి కావాల్సింది 63 యూనిట్లు కావాలి. విజయవాడ తిరుపతి 63 × 7 కిలోమీటర్లు వేసుకుంటే 441 కిలోమీటర్లు వస్తుంది. ఓన్గా తయారు చేసుకుంటే చాలా తక్కువ, ₹1 అయితే 12 రూపాయలతో అయిపోతుంది. లేదు కమర్షియల్ చేస్తే 3.5 టైమ్స్ ఎక్కువ అవుతుంది యాజ్ ఆన్ టుడే. దానికి చూస్తే కిలోమీటర్కి ₹3.50 పడుతుంది. ఓవరాల్గా ఏ లెక్కన వేసుకున్నా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆర్ చీపర్, కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్ టు పెట్రోల్ అండ్ డీజిల్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది 2లోనే, పెట్రోలు, డీజిల్, ఎక్సైజ్. అప్పుడు ఏం చేయాలనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సమర్థత పెరగాలి, ప్రజలపైన భారం తగ్గాలి, ఇద్దరికి కలిసి వెసులుబాటు రావాలి. మనం చేసే వెల్ఫేర్ని చేయాలి, వల్నరబుల్ సెక్షన్స్ ఆదుకోవాలి. అదే సమయంలో ఎక్కడికక్కడ వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. పవర్ అనేది మేజర్ ఇష్యూ అవుతుంది భవిష్యత్తులో, ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కానీ ఇవన్నీ. అందుకే ఆ దేశ ఈరోజు మీ అందరి ముందర పెడుతున్నా 160 గిగావాట్ల పవర్. సో రెన్యూవబుల్ ఎనర్జీకి మనం ఒక కమిట్మెంట్ తీసుకున్నాం. 5 ఏళ్లలో ఒక పాలసీ తీసుకొచ్చాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి, 7,50,000 మందికి ఉద్యోగాలు. దీనికోసం మనం ముందుకు పోతున్నాం. ఇందులో బ్రేకప్ కూడా చూస్తే 72.6 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ, 40 దాంట్లో బ్రేకప్ మళ్ళీ
40 GW సోలార్